బహిష్కరణ, ఎమర్జెన్సీ సేవలకు బ్రేకు, జీతాలు తగ్గించడం, వీక్ ఆఫ్ లేవంటూ మార్షల్స్ ఆందోళన. మార్షల్స్ ఆందోళన టీ కప్పులో తుఫాను లాంటిది. ఎవరు? హైడ్రా చీఫ్ జీవో ప్రకారం ఒక స్కేల్ జీతం విడుదల చేశారని రంగనాథ్ వెల్లడి. మొత్తానికి హైడ్రాకు షాక్ ఇచ్చిన మార్షల్స్ ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళ పని కూడా హైడ్రాకు అప్పగించిర్రు అనే కథ కూడా బయటికి వచ్చింది. ఇక నిన్నయాల వాన ముసుర్లకు ఈ మార్షల్స్కు మాకు జీతాలు తక్కువైనాయి, మా సంసారం వెళ్తలేదు, మాకు పోరగాళ్ళ ఖర్చులు ఇంటి వ్యవహారము ఇదన్నీ చూసుకునే వరకల్నే ఏ కాన కూడా మాకు మిగులుబాటు అయితే లేదు, మా సంసారము వెళ్ళని సంసారం అయింది అనేది ఇప్పుడు మార్షల్స్. పాపం వీళ్ళు అక్కడ దేశ సేవ చేసిన వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ కథ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ముచ్చట ఏంటంటే ఏఎన్ఎన్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పద్ధతి వచ్చి చెప్పేది ఏంటంటే, అయ్యా ఈ పోలీసు కోళ్ళాగలు కూడా పాపం అక్కడక్కడ కొంతమంది బాధతోటి గుండె నిండిన దుఃఖంతో జర్రంతా బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. తమరి దృష్టికి ఈ ముచ్చట తీసుకొచ్చి మీ చెవులేద్దామని నేను జర్రంతా ఆలోచన చేస్తున్నది. ఎందుకంటే ఇక వాళ్ళకంటే ఏదో జీపీఎఫ్ ఆట. జీపీఎఫ్ వాళ్ళు గిచ్చిన ఆపదికో సాపదికో పెండికో పేరంటానికో ఇల్లు కట్టుకుంటందుకో జాగ కొనుక్కుంటందుకో భూమి కొనుక్కుంటందుకో ఇంకేదన్నా కొత్త వ్యవహారం చేసుకుంటందుకో గిసోంటి వాటికి దాసుకున్న పైకమాట అయ్యి అసలే వస్తలేవాట, బేరదాటి ఆయనే ఉంటున్నాయట. వాళ్ళకు ఆపతికి సాపతికి అరుచుకుంటలేవాట. జరగా పైసల మూదాడ బట్టి గుంజే వ్యవహారం నడుస్తుందట సారు. జర్రగయ్యి ఎందుకంటే పాపం ఇంతగానో వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక వాళ్ళు ఎక్కడ డ్యూటీ పడితే అక్కడ టైంకు తిండి తినక కంటి నిండా నిద్రపోక పాపం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు సారు పోలీసు వాళ్ళు. గదేందో వాళ్ళు దాచుకున్న పైగా మాట ముడి ఇప్పి వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంకోటి కూడా ఎక్కడో బందోబస్తు కానీ పోతే పాపం వాళ్ళకు తిండికి తిప్పలకు ఆగం జగన్నాథం అవుతుర్రాట. వాళ్ళకి ఏదో బందోబస్తు పోతే పశలు కూడా మరి 100, 150, 200 ఏదో ఇయ్యాలన్నట బత్తాలు, అవి కూడా చేతికి వస్తలేవాట సారు. వాళ్ళ బతుకంతా ఆరిల్లో పుణ్యకాలం అయింది. ఎక్కడ పొమ్మంటే అక్కడ పోయి డ్యూటీ చేయాలి. పిల్లల పిల్లలు ఇచ్చిపెట్టి మేము ఈ రకంగా పోరాడుతున్నాం, సమాజం రక్షణ కోసం కంటికి రెప్పాలి మేము కాపాడుకుంటా గిట్ట చేస్తుంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తుర్రు అని సర్కారు మరి ఏ రకంగా ఆలోచన చేస్తుందో ఏం కథదో కానీ రేవంత్ చెవిలో వేద్దామని చేస్తున్నాం. జర్రంతగా పుణ్యవాడ కట్టుకోసారు ఎందుకంటే పాపం అన్నీ ఎదిగే సారు. ఇది కథ. ఇక పోతే ఢిల్లీ వీధుల్లో ఒక కుక్క కూడా ఉండొద్దు. అమ్మా ఇక కుక్కలు చల్లకుండా ఈ కుక్కలు సందులల్లో బొందులల్లో అక్కడ ఇక్కడ అంటే మూగజీవులు అంటే నేను ఏదో కోపం బట్టి మాట్లాడతలేను. కొంతమంది ఇళ్ళల్లో చాదుకునే కుక్కలు కూడా ఈ ముచ్చట తర్వాత చెప్పుకుందాం. ఇళ్ళల్లో చాదుకునే కుక్కలని పొద్దుగాల లేవాగానే ఈయనకు వాకింగ్ కావాలి, కుక్కకు కూడా వాకింగ్ కావాలి. కుక్కని పట్టుకొని బజార్లు తిప్పుతాడు. ఆయన ఇంటికాడ మాత్రం దాన్ని ఏరిపియాడు. అది దొడ్డికి ఎడబోవాలి, మందిన పడబోవాలి. మరి దానికి కూడా కుక్కలు చదువుకుంటారు. బాత్రూమ్ కట్టుకోవచ్చుగా, మీ బాత్రూమ్లలోనే వేసుకో. మీరు కార్లలో పోతుంటే కుక్క ఎమటే ఉండాలి, బండ మీద పోతుంటే కుక్క ఎమటే ఉండాలి, మీకు కావలిగా కుక్క ఎమటే ఉండాలి. మీ ఇంటికి కావలి గణకాడ కట్టేసుకొని ఎవరి రాకుండా బోబో అనిపించుకోవాలి. అంత బాగానే ఉంది. మరి తెల్లారంగా దానికి ఉచ్చొస్తే ఏరుకొస్తే మరి బాత్రూంలకు ఎందుకు బోనిస్తలేరు? బాత్రూంలకు బోనిచ్చినాకనే దాన్ని తీసుకొని రారు. పాపం వాకింగ్ చేపిరు దాన్ని. పంజరంలో చిలకలాగా బంధించకుండా దానికి కూడా స్వేచ్ఛని ఇయ్యి. అది కూడా అట తిరిగి వస్తే కాళ్ళ రిల్లలు వాస్తాయి, మంచిగానే ఉంటుంది. కానీ దానికి దొడ్డికి మూత్రము దానికి కూడా బాత్రూంలోనే పోవెట్టినాకనే బయటకు తీసుకొని రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ